చదువుకుంటూ ఉండగానే ఆమెకు పెళ్లి చేశారు. అయినా వివాహం ఆమె పట్టుదలకు, ఆమె ఆశయ సాధనకు ఏ మాత్రం అడ్డంకిగా మారలేదు. పితృస్వామిక సమాజం, మేల్ డామినేటింగ్ సొసైటీ, పురుషాధిక్యత సమాజం, మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇలాంటి డిస్క్రిమినేషన్ ఫేస్ చేశారా? ఒక సవాల్గా తీసుకున్నారా లైఫ్? స్లోగా కానీ మాకు గ్రోత్ ఉండదు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తొందరగా రాదు. లా చదువుతున్నప్పుడు కూడా ఈ టీజింగ్, ర్యాగింగ్ ఇలా ఉండేదా మ్యామ్? ఒక 70-80 మంది ఉంటే స్టూడెంట్స్, 2-3 అమ్మాయిలు ఉండేవాళ్ళు. న్యాయ వ్యవస్థలో కూడా వివక్ష ఉంటుంది అనేటువంటిది ఒక స్ట్రాంగెస్ట్ ఆర్గ్యుమెంట్. ఆడవాళ్ళు రీసెంట్గానో కొద్ది కాలం క్రితం నుంచో జ్యుడిషియరీలో కూడా అవినీతి ఉంది, అత్యంత అవినీతి ఎక్కువగా ఉండేటువంటి డిపార్ట్మెంటే జ్యుడిషియరీ అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. అందుకని ఒక కేసులో మేము ఒక తీర్పు ఒకటి చెప్తే ఓడిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు జడ్జి మీద కానీ, సీనియర్ అడ్వకేట్స్ ఆర్ ఎనీ అదర్ అడ్వకేట్స్ మ్యాజిస్ట్రేట్స్ని బ్లాక్మెయిల్ చేయటం కానీ, లంచాలు ఇవ్వజూపటం కానీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉంటుందమ్మా? వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇన్నేళ్ల సర్వీస్లో మిమ్మల్ని ఎవరన్నా బెదిరించారా, ప్రలోభ పెట్టారా? 26 సంవత్సరాల సర్వీస్లో డెరాగేటరీ స్టేట్మెంట్, కామెంట్ మీ వైపు విసిరారు, ఈమె పెళ్లి కాకుండా తల్లయింది అని చెప్పి. డిడ్ యూ ఫేస్ దట్? కాలేజ్కి వెళ్తూ ఉంటే రోడ్డు మీద కానీ మిగిలిన వాళ్ళు కొంత వింతగా చూసేవాళ్ళు. మెళ్ళో తాలిబొట్టు లేకుండా ఇలా. ఇన్నేళ్ల సర్వీస్లో మీరు బాగా కదిలిపోయిన, కుమిలిపోయిన, మిమ్మల్ని బాగా కదిలించినటువంటి కేస్, జడ్జిమెంట్ ఏదన్నా ఉందా? ఒక సిఆర్పిఎఫ్ అట్లాంటి ఇన్స్టిట్యూషన్లో ఉండే ఎంప్లాయీ వాళ్ళ బాస్ని వెపన్ని యూజ్ చేసి చంపారు. చదువుకుంటూ ఉండగానే ఆమెకు పెళ్లి చేశారు. అయినా వివాహం ఆమె పట్టుదలకు, ఆమె ఆశయ సాధనకు ఏ మాత్రం అడ్డంకిగా మారలేదు. భర్త ప్రోత్సాహం, అలాగే ప్రోద్బలంతో ఆమె సైన్స్ స్టూడెంట్ అయినప్పటికీ లా చదివి ఉన్నత స్థాయికి ఎదిగారు. దాదాపు 40 సంవత్సరాల జ్యుడిషియరీతో ఆమెకు అనుబంధం. దాదాపు 4 ఏళ్ల పాటు తెలంగాణ హైకోర్టు జస్టిస్గా పనిచేసి ఇటీవలే పదవి విరమణ చేసినటువంటి ఫార్మర్ జస్టిస్ గురిజాల రాధారాణి గారితో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. మ్యామ్ నమస్తే. మ్యామ్, ఎంత కాదనుకున్నా, ఎంత మాట్లాడకూడదు అనుకున్నప్పటికీ కూడా ఈ సమాజము పితృస్వామిక సమాజం, మేల్ డామినేటింగ్ సొసైటీ, పురుషాధిక్యత సమాజం. మేము అన్ని రంగాల్లో దూసుకుపోతున్నామని చెప్పి మహిళలు చెప్పుకుంటున్నప్పటికీ కూడా అడుగడుగునా అవమానాలు, వివక్ష, వీటన్నింటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేయబోయే ముందు, లా కంప్లీట్ చేసి మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇలాంటి డిస్క్రిమినేషన్ ఫేస్ చేశారా? ఒక సవాల్గా తీసుకున్నారా లైఫ్ని? నేను నాకు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక శివకుమార్ శాస్త్రి గారు అని చెప్పి అక్కడ సీనియర్ క్రిమినల్ లాయర్ ఏలూరులో, ఆయన దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారని అమృతం కురిసిన రాత్రి పుస్తకం రాసిన ఆ తిలక్ గారి బ్రదర్ ఆయన. ఆయన అక్కడ సీనియర్ క్రిమినల్ లాయర్గా ఉన్నారు. ఆయన మా లా కాలేజ్లో మేము ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక లెక్చర్ ఇవ్వటానికి వచ్చారు. ఆయన లెక్చర్ విని ఇంప్రెస్ అయిపోయి నేను ఈయన దగ్గరే చేరదాము అని డిసైడ్ అయిపోయి ఎన్రోల్ అయిపోయిన వెంటనే ఆయన దగ్గరికే వెళ్ళి అడిగాను, నన్ను మీ జూనియర్గా తీసుకోండి అని చెప్పి. ఆయన యాక్సెప్ట్ చేయటం జరిగితే నేను రోజు పిల్లల్ని స్కూల్కి పంపించుకొని, అప్పటికి పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు స్కూల్లో అడ్మిట్ చేశాము, వాళ్ళని స్కూల్కి పంపించుకొని మార్నింగ్ వంట చేసుకొని నేను కోర్టుకు వెళ్ళి, నాకు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే ఒక 2 వీలర్ నడపడం మా నాన్నగారు నేర్పించారు. కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళటం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఒక వెహికల్ ఒకటి నా కోసం ప్రత్యేకంగా లేకపోవటం కూడా సమస్య అవుతూ ఉంది. ఈరోజు మళ్ళీ ఈవినింగ్ కాలేజ్ కదా, నైట్ రిటర్న్ అవ్వాల్సి ఉంటుంటుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు మా నాన్నగారు నాకు ఆ వయసులో అప్పుడు నేర్పించారు. 2 పిల్లల తల్లిగా ఉన్న నాకు ఒక లూనా డ్రైవింగ్ నేర్పించారు. ఆ లూనా అట్లాంటిది ఒక బండి సొంతంగా తీసుకొని దాన్ని డ్రైవింగ్ చేసుకుంటూ నేను కోర్టుకి అవి కూడా వెళ్ళేదాన్ని. తర్వాత ఆ బండి మీద అలాగా కోర్టుకు వెళ్ళి మధ్యాహ్నం వరకు అక్కడ ఉండి ఆ కేసులు అవి అబ్జర్వేషన్ మెయిన్ ఎక్కువ యాక్చువల్గా కోర్టు అబ్జర్వేషన్ చేయగలిగే వాళ్ళం.
ఎక్కువ అవకాశాలు మాకు కూడా వచ్చేవి కాదు. ఆర్గ్యుమెంట్ ఏదైనా చెప్పాలి చెయ్యాలి అన్నా కూడా ఆ, వచ్చేవి కావా, రానిచ్చేవాళ్ళు కాదా? రానిచ్చేవాళ్ళు అని చెప్పి నేను అనుకోను, వచ్చేవి కావు. ఎందుకు అంటే మా సీనియర్ మాకు ఇవ్వాలి అని అనుకొని కొన్ని కేసులు మీరు చెయ్యండి అన్నా కూడా క్లయింట్స్ అబ్జెక్ట్ చేసేవాళ్ళు. Okay. మేము మిమ్మల్ని ఎంగేజ్ చేసుకున్నాము ఈ సీనియర్, అందులో క్రిమినల్ లాయర్ అంటే వాళ్ళు జైలు నుంచి బయటకు తీసుకురావటం, బెయిల్స్ అవి Hmm. ముందు వాళ్ళకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్స్ Exactly. They can't do experiments. అదే చెప్పుకునేవాళ్ళు కాదు. అదే వాళ్ళు ఒక జూనియర్ లాయర్ వచ్చి ఆర్గ్యుమెంట్ చెప్తే మళ్ళీ వస్తాయో రాబో బెయిల్ కానీ, రాకపోతే మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది, మీరే చెయ్యాలండి అని చెప్పి ఆయన బ్రతిమలాడో బామాలో ఆయనతోటి చేయించుకోవాలి అనుకునేవాళ్ళు. Ma'am. పోనీ ఒక ఎవిడెన్స్ రికార్డింగ్ అప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి అన్నా కూడా విట్నెస్ని సేమ్ ప్రాబ్లం ఉండేది. అయ్యి వాళ్ళకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్స్ అవన్నీ కూడా. అందుకనే యాక్చువల్గా ఎక్కువ అబ్జర్వేషనే ఉండేది మాకు. మేము హెల్ప్ చేయటము, సైటేషన్స్ ఇవ్వటంలో హెల్ప్ చేయటము, ఆయన విట్నెసెస్ని బ్రీఫింగ్ చేస్తున్నప్పుడు చూడటము, మిగిలిన క్రిమినల్ లాయర్స్ మేల్ లాయర్స్ అయినా కూడా ఎలా ఎదుగుతున్నారో చూడటము, అలా వాటిని అబ్జర్వేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ జూనియర్ లాయర్. మాకు లా ప్రొఫెషన్లో ఏళ్ల తరబడి వీ నీడ్ టు అబ్జర్వ్. స్లోగా కానీ మాకు గ్రోత్ ఉండదు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తొందరగా రాదు. మిగిలిన జాబ్స్లో వచ్చినట్లు రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు. ఇవన్నీ కూడా వాటన్నిటికీ సిద్ధపడి అయితేనే ఈ ప్రొఫెషన్లోకి రావాలి. ఆ సిద్ధపడి కొంచెం కొంచెం అమౌంట్ మీకు ఎంత వస్తుంది, నువ్వు ఇంత టైం స్పేర్ చేస్తున్నావు, పిల్లల్ని వదిలిపెట్టుకొని వెళ్తున్నావు, అవసరమా అని చెప్పి మా అమ్మ కూడా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. నువ్వు ఇంత నీకు అవసరం అవుతుందా, దీనికంటే ఇంకా పిల్లల్ని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ కదా, నువ్వు ఆల్రెడీ ఒక సెటిల్డ్ లైఫ్ ఉంది, ఈ హస్బెండ్ మంచి పొజిషన్లో ఉన్నారు, పిల్లల చదువుల గురించి వాటి గురించి నువ్వు కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా, నీ గురించి ఇంకా అంత తాపత్రయమో అంత అవసరమా అని. కానీ అన్నిటినీ కూడా తట్టుకొని చూడాలి, ఎదుర్కొందాం. ఇప్పుడు అబ్జర్వేషన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, డ్రాఫ్టింగ్, అవును, క్లయింట్స్ తో డీల్ చేయటము, క్లయింట్స్ తో మాట వింటము, కొన్నిసార్లు ఎక్కడో ఒక చిన్న అవమానం, ఎందుకు ఈ ప్రొఫెషన్ అని చెప్పి అనుకోలేదా మీరు ఇప్పుడు? ఉంటాయండి మాకు చిన్న చిన్న కేసులు ఒక్కొక్కసారి ఇచ్చిన సందర్భాలు ఉన్నప్పుడు కూడా ఆ కేసు మేము గెలిస్తే అవతల వైపు ఒక సీనియర్ లాయర్తో ఉన్నప్పుడు ఆ కేసు గెలిచినప్పుడు ఆ సీనియర్ లాయర్ గారు ఆడపిల్ల కాబట్టి గెలిచింది అన్న మాట వచ్చి బార్లో వినపడుతూ ఉన్నప్పుడు అది కొంచెం బాధగానే అనిపించింది. ఆడపిల్ల కాబట్టి గెలిచడం అంటే అదే ఆడపిల్ల కాబట్టి గెలిచింది అన్న భావం ఏమిటి? వాళ్ళు అంటే ఒక అమ్మాయి చెప్తే ఆర్గ్యుమెంట్ వాళ్ళు విని ఈ ఆర్డర్ ఇచ్చారు అని అనుకోవటమా? అంటే మోర్ కాన్సంట్రేషన్ పే చేస్తారనే అంటే జూనియర్స్ ఎంకరేజ్ చేయటం ప్రతి జడ్జి గారు కూడా చేసే పని. ఎవ్రీ జడ్జ్, నేను జడ్జిగా ఉన్నప్పుడైనా మేమైనా కూడా జూనియర్స్ ని ఎంకరేజ్ చేయాలి ప్రొఫెషన్ లో. వాళ్ళని డిస్కరేజ్ చేసి పంపించకుండా వాళ్ళకి కొద్దిగా అన్న బాగా చెప్పిన వాళ్ళకి ఫోన్లే అని చెప్పి ఆర్డర్స్ కూడా ఫేవరబుల్ గా ఇస్తాము వాళ్ళని ఎంకరేజ్ చేయటం కోసం. ఆ విధంగానే జడ్జిగా ఉన్నాయన నా గురించి కూడా అనుకుని ఇచ్చి ఉండొచ్చు, ఒక ఆర్డర్ ఇచ్చి ఉండొచ్చు. కానీ దానికి అవతల వైపు సీనియర్ లాయర్ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ఎలా స్వీకరిస్తారు అనే పద్ధతి గురించి చెప్తున్నా. వాళ్ళు దాన్ని ఓడిపోయామో అని చెప్పుకోవటానికి అది అవమానం. ఆ కేసు పోయింది, అది పోయింది అనే దానికి చెప్పుకోవటానికి బార్లో కానీ మిగిలిన వాళ్ళ దగ్గర కానీ. అందుకని దే విల్ గివ్ అన్ ఇంప్రెషన్ సచ్ యాస్ దట్ ఒక అమ్మాయి కాబట్టి చూసి ఇచ్చారు ఆర్డర్ అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. అమ్మాయి కాబట్టి విన్నారులే అనేటువంటి జడ్జ్మెంట్స్ మీ ఫేస్ మీద ఇచ్చారా మేడం, లేకపోతే బిహైండ్ విన్న తర్వాత తెలిసి బాధపట్టాలి తప్పితే వివక్ష అంటే ఇట్లా ఏమైనా ఫేస్ చేసామా అంటే ఇట్లాంటి మాటలు ఇట్లాంటివే ఫేస్ చేస్తాం. ఎదిగే క్రమంలో ఇవన్నీ సాధారణమే అనుకొని వెళ్తూ ఉంటాం. ఆడపిల్లలుగా బోల్డ్ అని ఎదుర్కొంటూ ఉంటాం మేము. బస్సుల్లో ట్రావెల్ చేసేటప్పుడు దగ్గర నుంచి ఎక్కడైనా సెక్షువల్ హెరాస్మెంట్ అన్నది ఫేస్ చేస్తాం. ఒక సిటీ బస్ లో ట్రావెల్ చేస్తే ఎవరో ఒకళ్ళు మమ్మల్ని టచ్ చేయటం, ఇట్లాంటివన్నీ యూజువల్ గా కామన్ గా సిటీ బస్ లో ట్రావెల్ అంటేనే భయపడే విషయాలుగా అది అవ్వటం అన్నది అంత సర్వసాధారణంగా ఉండేది. ఈ వయసులో మా టీనేజ్ వయసులో ఆ వయసులో కూడా మగపిల్లలు కాలేజ్కి వెళ్తే రాకెట్స్ లాగా పేపర్ రాకెట్స్ విసిరి వేయటాలు ఇట్లాంటి అన్ని కూడా ఉండేవి ఆడపిల్లల మీద. ఒక ఈక్వల్ స్టేటస్ లో అన్నట్లుగా చదువుతున్నప్పుడు కూడా ఈ టీజింగ్ ర్యాగింగ్ ఇలా ఉండేదా మ్యామ్? లా చదువుతున్నప్పుడు యాక్చువల్ గా ఈవినింగ్ కాలేజ్ లో మేము ముగ్గురమే అమ్మాయిలు ఉండేవాళ్ళం.
ఓకే. మొత్తం బ్యాచ్ మొత్తం ఒక 70-80 మంది ఉంటే స్టూడెంట్స్ ఆ, ముగ్గురమే అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఆ ముగ్గురులో ఒక్కళ్ళు ఇద్దరు రాకపోయినా కూడా, ఆ రోజు వాళ్ళకి అవకాశాలు రాకపోయినా కూడా ఒక్కొక్కళ్ళమి కూడా అయిపోయి ఉండేవాళ్ళం. ఓకే. మళ్ళీ నైట్ టైం రిటర్న్ అయ్యేటప్పుడు కాలేజ్ దగ్గర నుంచి రావటం కూడా చీకటిగా ఉండేది, దారులు ఇవన్నీ కూడా కష్టంగానే ఉండేవి. ఇవన్నిటిని దాటుకొని కాలేజీలకు వెళ్ళి చెప్పించుకొని పాస్ అవ్వటం అవన్నీ కూడా అంత ఈజీ కాదండి. మళ్ళీ లెక్చరర్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఎగ్జామ్ ముందు కూర్చొని బ్రీఫ్గా సబ్జెక్ట్ అంతా కొంతన్నా బ్రీఫ్గా వాళ్ళతో చెప్పించుకొని, కొన్ని క్లాసెస్ అటెండ్ అవ్వలేకపోయాం మేము, మాకు కొంచెం సబ్జెక్ట్ గురించి చెప్పండి అని అడిగితే చెప్పేవాళ్ళు మాకు. అలా హెల్ప్ చేశారు. అలా హెల్ప్ చేసిన లెక్చరర్స్ ఉన్నారు, నైబర్స్ ఉన్నారు, అందరూ మంచి వాళ్ళు కూడా సమాజంలో అంతమంది ఉండబట్టే చెడ్డవాళ్ళు ఎలా ఉంటుంటారో, ఇలా హెరాస్మెంట్ చేసేవాళ్ళు ఎలా సమాజంలో భాగమో, మంచి చేసేవాళ్ళు కూడా అలాగే సమాజంలో భాగం. అందరూ ఉండబట్టే జీవితాలు సవ్యంగాను సాగుతూ ఉన్నాయి. భారతదేశంలో వివక్ష అన్ని రంగాల్లో ఉంది, ఉంటుంది. లేదు అని ఎవరన్నా వాదిస్తే మూర్ఖత్వమే అని అనుకుంటాను నేను, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఉండి చూస్తున్నాను కాబట్టి. రాధారాణి గారు, న్యాయ వ్యవస్థలో కూడా వివక్ష ఉంది, ఉంటుంది అనేటువంటిది ఒక స్ట్రాంగెస్ట్ ఆర్గ్యుమెంట్. మీరు ఏం చెప్తారు? లా ప్రొఫెషన్ అంటేనే ఒకప్పుడు జడ్జీలు, లాయర్లు అందరూ మేలే ఉంటారు. ఆడవాళ్ళు రీసెంట్గానో కొద్ది కాలం క్రితం నుంచో, అంతకుముందు మనకి హైకోర్టు జడ్జీలుగా అయినా కానీ ఒక అమరేశ్వరి గారు, ఒక రోహిణి గారు, అలా కొద్దిమంది లేడీస్ మాత్రమే ఒక్కళ్ళో ఇద్దరో ఉండేవాళ్ళు. అలాగే అడ్వకేట్స్లో కూడా సీనియర్ స్థాయికి ఎదగలిగే, సీనియర్ కౌన్సిల్స్గా ఎదగలిగిన స్థాయికి వచ్చేవాళ్ళు చాలా వేళ్ల మీద లెక్కించబడేటంత మందే ఉంటారు. ఇప్పటికి కూడా 10-15 మంది అంతే ఉంటుంటారు సీనియర్ స్థాయికి ఉండేవాళ్ళు. అంతకు మించి లేడీస్లో ఈ ప్రొఫెషన్లో గెటాన్ అవ్వగలగటం చాలా చాలా కష్టమండి. దానికి మన ఫాదర్ నుంచో ఏదన్నా వస్తే ఆఫీస్ కానీ, అది మన బంధువుల నుంచో, దగ్గర బంధువులో, మేనమామలో, ఫాదరో అట్లా ఎవరన్నా ఉండి ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటే ఆపర్చునిటీస్ వస్తాయి. వాళ్ళకు ఒక ఎస్టాబ్లిష్డ్ ఆఫీస్ అన్నది ఉంటుంది కాబట్టి ఆఫీస్లో కంటిన్యూ అవుతూ ఉండొచ్చు, క్లయింట్స్ ఉంటుంటారు. కానీ ఒక ఎవరు బంధువులు ఎవరూ లేకుండా ఒక ఆడపిల్లగా షైన్ అవ్వటం అంటే అదైతే మాత్రం అంత ఈజీ కాదు. మేము కేసుల వెంట మేము పడలేము. క్లయింట్స్ని అట్రాక్ట్ చేసుకోవటం అన్నది చాలా కష్టం. కేసులు మా దగ్గరికి వచ్చి వీళ్ళు బాగా ఆర్గ్యూ చేస్తారు అని ఎవరు చెప్తారు ఆ క్లయింట్కైనా? కానీ ఎలా వెళ్తుంది? కోర్టులో మేము ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు చూసినప్పుడు మాత్రమే వాళ్ళకి ఏదన్నా తెలుసుకోగలుగుతారు. ఒకళ్ళ నోటి మాటగా కానీ అలా వీళ్ళు వింటే అది అసలు ఆపర్చునిటీ రావటం కష్టం. ఆర్గ్యుమెంట్ చెప్పేంత ఆపర్చునిటీ రావటం కష్టం. దాని గురించి స్టడీ చేయటం, దాని డీటెయిల్స్ చెప్పటం, కేసు గురించి డీటెయిల్స్ మనకి అన్నీ కూడా ఎవరు నేర్పించరు. సీనియర్లు ఎవరు నోట్లో ముద్ద పెట్టినట్టు ఎవరు నేర్పించరు. మనం చూసి నేర్చుకోవాలి కొన్ని విషయాలు. అన్నీ కూడా అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఎలా ఆర్గ్యూ చేస్తున్నారో వాళ్ళందరిని చూసి మేము నేర్చుకొని చేసుకోవాలి. ఈ వీటిల్లో కొంచెం ఆడపిల్లలు షైన్ అవ్వటం చాలా కష్టం అండి ఈ ప్రొఫెషన్లో. అలా అయిన వాళ్ళకు కూడా మ్యారేజెస్ అవుతుంటాయి. మళ్ళీ వాళ్ళ పిల్లలకే ఇచ్చి కంటిన్యూ చేద్దాము అనుకున్న వాటిలో కూడా పెళ్ళిళ్ళు అవటంతో వాళ్ళు వేరే చోటకి మారిపోతూ ఉంటుంటారు. వాళ్ళ హస్బెండ్స్, అత్తమామలు, వాళ్ళ ఇష్టాలు వాటన్నిటిని బేస్ చేసుకొని వీళ్ళ కెరీర్లు ఉంటాయి. ఆడపిల్లల కెరీర్లు అక్కడ వెళ్ళిన చోట మళ్ళీ కొత్తగా వెతుక్కోవాలి. ఒక చోట ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యారు అనుకున్నా మళ్ళీ వేరే చోటకి వెళ్తే మళ్ళా వెతుక్కోవాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి ఆడపిల్లలకి. మగపిల్లలకి లేని ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వివక్ష ఎదుర్కొని ఉంటారు, సవాళ్ళు ఎదుర్కొని ఉంటారు, అవమానాలు ఎదుర్కొని ఉంటారు. మీరు జడ్జిగా మారిన తర్వాత, మ్యాజిస్ట్రేట్ అయిన తర్వాత కూడా ఇలాంటి వివక్ష ఎదుర్కొన్నారా మేడం? ఇన్బిల్ట్గా ఉంటుందా? మేజిస్ట్రేట్ అయినప్పుడు జాబ్లో మాకేం కనపడలేదండి. జాబ్లో ఏం ఫేస్ చేయలేదు. నేను ప్రాసిక్యూషన్ సర్వీస్లో యాజ్ ఎ ప్రాసిక్యూటర్గా ఫస్ట్ చేరాను 98లో. ఐ వర్క్డ్ యాజ్ ఎ ప్రాసిక్యూటర్ ఫర్ 10 years. 10 years ప్రాసిక్యూషన్ సర్వీస్లో ఉన్నప్పుడు కొంచెం ఛాలెంజింగ్గానే ఉండేది జాబ్. అంటే అడ్వకేట్స్ మొత్తం ఒక కోర్టు, ప్రాసిక్యూటర్ అంటేనే క్రిమినల్ కోర్ట్స్లో మాత్రమే వర్క్ చేస్తాము. దాంతో మొత్తం కోర్టు బార్ అంతా కూడా డిఫెన్స్ కౌన్సిల్సే ఉంటారు. మా కోర్ట్ హాల్లో కూర్చునే వాళ్ళు అంతా కూడా డిఫెన్స్ కౌన్సిల్. ప్రాసిక్యూటర్ ఒక్కళ్ళే ఉంటారు కోర్ట్ హాల్లో, జడ్జి ఒక్కళ్ళే, ప్రాసిక్యూటర్ ఒక్కళ్ళే. మిగిలిన వాళ్ళంతా అడ్వకేట్స్ అంతా డిఫెన్స్ కౌన్సిల్సే ఉంటారు. వాళ్ళందరూ ఒక గ్రూప్ లాగా, ఒక జట్టు లాగా ఉంటారు. వాళ్ళని వీ హ్యావ్ టు ఫేస్ విత్ అవర్ మెరిట్ ఆర్ ఆర్గ్యుమెంట్. జడ్జిగా కానీ యాజ్ అ ప్రాసిక్యూటర్గా కానీ ఇట్స్ ఛాలెంజింగ్.
వాళ్ళకి మేము గట్టిగా ధీటుగా ఆర్గ్యుమెంట్ చెప్పామనుకోండి, వాళ్ళందరూ ఏకమైపోయినట్లు అయిపోయి మమ్మల్ని ఛాలెంజ్ చేయడానికి, మాటలు అనటానికి కూడా ప్రయత్నం చేస్తారు. మమ్మల్ని తేలిగ్గా కూడా మాట్లాడతారు. అట్లాంటి సందర్భాలు చాలా ఎదుర్కొన్నాం. ఈ నాంపల్లి క్రిమినల్ కోర్ట్స్లో నేను వర్క్ చేసిన దగ్గర చాలా చాలా సందర్భాలు ఉన్నాయి. అట్లా వాళ్ళు తేలిగ్గా మాట్లాడటం ప్రాసిక్యూటర్ గురించి కానీ, వీళ్ళేం ఆర్గ్యుమెంట్ చెప్తారులే అని ఒక తేలిక భావంతో కానీ, మేమేం గట్టిగా ధీటుగా చెప్తుంటాము అని చెప్పి గట్టిగా ఒక ఆర్గ్యుమెంట్ చెప్పటాలు, వాటన్నిటినీ మేము కేవలం మా మెరిట్ తోటే ఎదుర్కోవాల్సి వచ్చేది. మేము కూడా అంతే ఛాలెంజింగ్గా జవాబులు చెప్పి వాళ్ళెంత అవమానంగా మాట్లాడారో ఒక్కొక్కసారి వాళ్ళని కూడా అట్లాగే అదే స్థాయిలో సమాధానం చెప్పవలసి ఉంటుంటుంది. నాకైతే ఎప్పుడు అలాగే అనిపించేది. షటిల్ కోర్ట్లో గనక గేమ్ ప్లే చేసేటప్పుడు బలంగా ఒక షాట్ కొట్టినట్లు అనిపించేది. ఒక అడ్వకేట్ గా ఒక ఆర్గ్యుమెంట్ చెప్తే అంతే బలంగా వాళ్ళు ఒక షాట్ వాళ్ళ వైపు నుంచి బలంగా వస్తే మా వైపు నుంచి కూడా అంతే బలంగా వెళ్ళాలి అని. అలా ఉంటే కానీ మేము ధీటుగా ఆ పొజిషన్లో ఎదుర్కోలేము. అలా ఉండవలసిన పరిస్థితుల్ని చాలా చాలా ఎదుర్కొన్నాం. సామాన్యులకి ఈ రోజు వరకు కూడా మేడం కోర్ట్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, ఎలా జరుగుతాయి అనేటువంటి దానిపైన ఒక స్పష్టమైన అవగాహన లేదు. ఎందుకంటే మిగతా ప్లేసెస్ లాగా అక్కడికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి అందరికీ సినిమాలు చూసి ఓహో కోర్ట్ ప్రొసీడింగ్స్ ఇలా ఉంటాయా, డిఫెన్స్ ఇంత దారుణంగా క్వశ్చన్ చేస్తుందా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ విధంగా మాట్లాడతారా, మ్యాజిస్ట్రేట్ కొన్ని సందర్భాల్లో ఎలా బిహేవ్ చేస్తారా అనేటువంటిది ఒక అభిప్రాయమో దురభిప్రాయమో ఉంటుంది. సెల్యులాయిడ్ మీద చూపించినట్లుగానే కోర్ట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయా, లేకపోతే చాలా హుందాగా చాలా డిగ్నిటరీగా ఉంటాయా? కోర్ట్స్ ఆర్ పబ్లిక్ ప్లేసెస్ అండి. ఫస్ట్ ఎవరికైనా దే ఆర్ ఓపెన్. పబ్లిక్ ఎవరైనా రావచ్చు, చూడొచ్చు కోర్టు ప్రొసీడింగ్స్ అన్నిటి కూడా. కాకపోతే అది కోర్టుకు రావటానికి ఎవరు ఇష్టపడరు. యాజ్ ఏ సాక్షులుగా రావటానికి ఇష్టపడరు, చూడటానికి టైం వేస్ట్ అనుకుంటుంటారు. వచ్చి కూర్చొని చూసేంత ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించవు. కొన్ని ఫాలో అవ్వాలనుకునే ప్రెస్ వాళ్ళు మాత్రం కొన్ని సెన్సేషనల్ కేసుల్లో వాళ్ళు మాత్రం ఉంటుంటారు తప్పితే అదర్వైజ్ మిగిలిన పబ్లిక్ అంత ఓపెన్గా రావట్లేదు. బట్ దే ఆర్ ఓపెన్ ప్లేసెస్. అన్నీ ఒక ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ జరిగే కొన్ని కేసులు తప్పితే అన్నిటినీ కూడా అందరూ వాచ్ చేయొచ్చు. అదర్ సైడ్ వాళ్ళు పార్టీలు కానీ ఎలా జరుగుతున్నాయో ఆర్గ్యుమెంట్స్ని కానీ అందరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంటారు. ఒక్కొక్కసారి పార్టీల కోసం అడ్వకేట్స్ ఎక్కువగా ఆర్గ్యుమెంట్లు చెప్పే పరిస్థితి కూడా ఉంటుంటుంది. అవసరం లేదు అనుకున్న దగ్గర కూడా మా పార్టీ కూర్చున్నారు కాబట్టి, వాళ్ళని కన్విన్స్ చేయాలి కాబట్టి, వాళ్ళు మాకు ఫీజు పే చేస్తున్నారు కాబట్టి వాళ్ళ గురించి అయినా కూడా మేము ఆర్గ్యుమెంట్స్ చెబుతున్నాం అని చెప్పి కొన్ని ఉంటాయి. కొన్నిటిని అసలు ఎవరు లేరు అని అనుకున్న దగ్గర, వాళ్ళ దగ్గర సరైన పాయింట్ లేదు అనుకున్న దగ్గర ఆన్ మెరిట్స్ అని చెప్తారు. ఆన్ మెరిట్స్ అని చెప్తేనే మాకు చాలా కష్టం. వాళ్ళు వెతికి సైటేషన్స్ అన్నీ వెతికి ఇచ్చి మీ కేసులో ఇంత స్ట్రాంగ్గా ఆర్గ్యుమెంట్ చెప్తే ఒక జడ్జిగా కూర్చొని రాయటం ఈజీ. అంతేకాని వాళ్ళు ఆన్ మెరిట్స్ అంటే అన్నీ మీకే తెలుసు మేడం, అన్నీ మీరే చెయ్యండి, మీరే న్యాయం చేయండి అని మాట్లాడితే చేయలేక చాలా కష్టపడాలి. అది చాలా కష్టపడాలి. మేము వెతుక్కోవాలి దాంట్లో మెరిట్స్ ఏమున్నాయా అని చెప్పి మేము వెతుక్కోవాలి. ఆన్ మెరిట్స్ అని వాళ్ళు చెప్పారు అంటే ఆ కేసులో మెరిట్స్ లేవని అర్థం. ఆ కేసులో మెరిట్స్ లేవు, అందుకని మీ తంటాలు మీరు పడండి అని చెప్పి చెబుతూ ఉన్నారు అని చెప్పి మేము ఇంకా వాటిల్లో ఎలా ఉంది ఎవిడెన్స్ ఉందా కాదా అని డిస్కస్ చేసుకోవటం వల్ల మా సొంత ప్రయత్నాలు చేయాలి యాజ్ ఏ జడ్జిగా. కానీ మ్యామ్ జడ్జ్ అయిన తర్వాత ఫస్ట్ జడ్జిమెంట్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ కేస్ ఏం డీల్ చేశారు గుర్తుందా? నాకు అలా ఏమీ గుర్తులేదండి. కాకపోతే నేను క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్ చేశాను. యాజ్ ఎ ప్రాసిక్యూటర్గా 10 years ఉన్నాను కాబట్టి క్రిమినల్ సైడ్ నాకు ఫ్రీగా ఉండేది. అక్కడ ఆ కేసులు వర్క్ చేయటము అవి హ్యాపీగా ఉండేది. ఒక చేపని సముద్రంలో పడేస్తే మొట్టమొదట ఎలా కష్టపడుతూ ఉంటుంటుందో, ఈత నేర్చుకోవటం ఎలా కష్టమో అలా ప్రాసిక్యూటర్గా అయినా ఈత నేర్చుకున్నాము. ఈత నేర్చుకునేటం వచ్చిన తర్వాత మళ్ళీ సివిల్ సైడ్ జడ్జిగా నా ఫస్ట్ పోస్టింగ్ సివిల్ సైడ్ వేశారు. సివిల్ సైడ్ ఒంగోలు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సివిల్ సైడ్. అక్కడ ఒక సివిల్ ఆర్గ్యుమెంట్ వింటే ఇది ఎలా ఇవ్వచ్చు జడ్జిమెంట్, ఎలా ఇవ్వకూడదు అన్నది కాకపోతే కొంత బేసిక్స్ అంటూ తెలుస్తుంది. జడ్జి అయ్యాము అనేటప్పటికే మాకు బేసిక్ ప్రిన్సిపల్స్ తెలియకుండా మేము అవ్వలేము కూడా. ఒక జడ్జిగా ఒక పోస్ట్ కానీ చెయ్యాలి అంటే లీగల్ ప్రిన్సిపల్స్ అన్నిట్లో కొన్ని కామన్ ప్రిన్సిపల్సే ఉంటాయి, ఐదర్ సివిల్ ఆర్ క్రిమినల్ ఏదే చేసినా కూడా. ఇంకా బేస్ చేసుకొని అలా ధైర్యంగా ముందుకు వెళ్ళటమే. ఇన్నేళ్ల సర్వీస్లో మీరు బాగా కదిలిపోయిన, కుమిలిపోయిన, మిమ్మల్ని బాగా కదిలించినటువంటి కేస్ జడ్జిమెంట్ ఏదన్నా ఉందా?
ఇలా ప్రత్యేకంగా ఏది లేదండి. ప్రతి కేసుకి చాలా మదన పడతాము, సంఘర్షణ పడతాము. ఇది ఇలా ఇవ్వచ్చునా లేదా అని ఆలోచిస్తాము. ఒక కేసు గురించి చదివాక 2 రోజులు 3 రోజులు దాని గురించి మార్నింగ్ వాక్కి వెళ్తున్నా, ఏ పని చేస్తూ ఉన్నా ఆ వెనక కేసు గురించిన ఆలోచనలే ఉంటుంటాయి. ఇది ఎలా ఇవ్వచ్చు, ఎలా చేయొచ్చు, దీంట్లో లీగల్ ప్రిన్సిపల్ ఏంటి, ఆ లీగల్ ప్రిన్సిపల్ నాకు అర్థమైందా లేదా, అది నాకు అర్థం కాకపోవచ్చు. ప్రిన్సిపల్ అంటూ ఉంటుంటుంది. హోంవర్క్ మాత్రమే కాకుండా బ్యాక్గ్రౌండ్ హోంవర్క్ కూడా చేస్తుంటారు. ఉండాలి. చెయ్యకపోతే మేము జడ్జిమెంట్ ఇవ్వలేము ప్రాపర్గా దాని గురించి చాలా ఆలోచించి చేస్తే కానీ ఇవ్వలేము. అది ఇలా చేయకుండా వేరేలాగా ఇచ్చే అవకాశం ఉందా, పాసిబిలిటీస్ ఎలా ఉంటాయి, ఈ మన కేసు మనం ఇక్కడ ఇచ్చింది నిలబడాలి అన్నదే కోరుకుంటాం. హైకోర్టు కూడా మన అప్హెల్డ్ చేయాలి. ఒక కింద కోర్టులో ఉన్నప్పుడు మనం ఇచ్చిన జడ్జిమెంట్ని అంటే మనం ప్రాపర్గా ఇచ్చాము అన్నది ముందు మన కాన్షియస్కి మనకు అనిపించాలి. ఆ సాటిస్ఫాక్షన్. దానికోసం జాబ్లో చేరిన కొత్తల్లో చాలా టెన్షన్ పడ్డామండి. దాంతో జుట్టు ఊడిపోవటము ఇవన్నీ కూడా అలా మొదలైపోయినాయి. అయ్యో బాబా, ఇంత టెన్షన్ జాబ్ అసలు నాకు అవసరమా అని అనుకునేదాన్ని కూడాను. కానీ అవన్నీ కూడా కంటిన్యూ చెయ్యాలి. అవసరం, ఛాలెంజింగ్ గానే. ఇల్లు వదిలిపెట్టి వేరే ట్రాన్స్ఫర్స్ అవటం వేరే ఊర్లకి. ఇప్పుడు నేను ఎంత మంచి పొజిషన్లో ఉండి యాజ్ ఎ డిస్ట్రిక్ట్ జడ్జిగా సెలెక్ట్ అయ్యి వేరే పొజిషన్లోకి వెళ్ళినా మా ఫ్యామిలీ ఎవరు నాతో పాటు రాలేదు. రావటానికి కూడా ఆయన జాబ్ ఇక్కడ ఉండేది హైదరాబాద్లో. పిల్లలు చదువుల్లో వాటిల్లో 10th ఇంటర్లు ఆ ఏజ్కి వచ్చేసారు. అప్పటికే నేను 98లో జాబ్లో జాయిన్ అయిపోయేటప్పటికి ఆ ఏజ్కి వచ్చే వాళ్ళని కదల్చలేము. వాళ్ళెవరు నాతో ఉండేవాళ్ళు కాదు. ఎవరి కోసం చేస్తున్నాను ఈ జాబు, అన్ని హోదాలు అన్నీ ఉన్నా కూడా ఎవరు అనుభవించే వాళ్ళు ఎవరు లేరు. నేను ఒక్కదాన్ని. ఆ సంఘర్షణ ఏదో నేనే పడాలి, ఆ కష్టం ఏదో నేనే పడాలి. అన్నిటికీ మించినటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మంది మాట్లాడటానికి భయపడతారు, చర్చించడానికి వెనకాడతారు, కానీ చర్చిస్తే బాగుంటుందేమో అనుకుంటారు. ఐ విల్ టేక్ దట్ క్వశ్చన్ బిఫోర్ యూ మ్యామ్. జ్యుడిషియరీలో కూడా అవినీతి ఉంది. అసలు అత్యంత అవినీతి ఎక్కువగా ఉండేటువంటి డిపార్ట్మెంటే జ్యుడిషియరీ అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. మీకు నమ్మకం కలగకపోతే ఒకసారి కోర్టుకు వెళ్ళి చూడండి అని చెప్తూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం పట్టాభి జడ్జ్ డబ్బు తీసుకోవటము అండ్ బై ద సేమ్ వే రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు ఇంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్, మ్యాజిస్ట్రేట్ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి నోట్ల కట్టలు బయటపడటం, ఇవంతా కూడా జ్యుడిషియరీని కాస్త మచ్చతెత్తుందేమో అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఫీలింగ్ మ్యామ్? జ్యుడిషియరీలో అవినీతి ఉందా, లేక అవినీతి జ్యుడిషియరీని అంటుకుందా? ఏ కోర్టు ముందైనా ఒక కేసులో 2 పార్టీలు ఉంటారు. ఒకవైపు ఒక పార్టీ, ఇంకో పార్టీగానే కేసులు నడుస్తాయి. ప్లేంటిఫ్ ఆర్ డిఫెండెంట్గా కానీ, ప్రాసిక్యూషన్ ఆర్ డిఫెన్స్గా కానీ, అలా 2 పార్టీలుగా. 2 పార్టీల వాళ్ళు కూడా వాళ్ళ వైపు కేసు గెలవాలనే కోరుకుంటారు. వాళ్ళ వైపు కేసు గెలవాలి అంటే ఏమేం ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు అందరూ ఒక కేసు వేసుకున్న దగ్గర నుంచి మొదలు పెడతారు. మన లాయర్ని వేరే వాళ్ళు కొనేసారా అన్న భయంతోనూ ఉంటుంటారు. జడ్జి గారితో ఎలా చెప్పించుకోవాలి అనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ జడ్జికి ఎవరెవరు తెలుసు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఈ జడ్జీలకు తెలుసా, వాళ్ళతో చెప్పించుకుందామా అనే ప్రయత్నాల దగ్గర నుంచి ఆ జడ్జి క్యారెక్టర్ గురించి, కాండక్ట్ గురించి, ఎక్కడ పోస్టింగ్ పడ్డా మా రెప్యుటేషన్ ట్రావెల్ మాకంటే ముందుగా మా రెప్యుటేషన్ ట్రావెల్ చేస్తుంటుంది. వీళ్ళు ఎలాంటి జడ్జి ఏమిటి, వీళ్ళని ఎలా అప్రోచ్ అవ్వచ్చు అనే ఎదురు చూసే జనాలు ప్రతి చోట ఉంటారు, ప్రతి దాంట్లో ఉంటారు. అందుకని ఒక కేసులో మేము ఒక తీర్పు ఒకటి చెప్తే ఓడిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు జడ్జి మీద కానీ అడ్వకేట్ మీద కానీ నింద వేస్తారు. ఖచ్చితంగా నింద వేస్తారు. వీళ్ళు డబ్బులు తీసుకొని ఏమో మా కేసులో జడ్జిమెంట్ ఇలా ఇచ్చారు అనే మాట వాడతారు. ఆ మాట వాడినంత మాత్రానే అది నిజం అవుతుందా అంటే అది నిజం కాకపోవటానికి చాలా వరకు ఉంటుంటాయి. అవ్వటానికి కూడా కొన్ని సందర్భాల్లో అవకాశం ఉండొచ్చు. అవ్వటానికి ఉన్న సందర్భాల్లో కరప్షన్ ఎవ్రీవేర్ ఇస్ దేర్ అండి. కరప్షన్ లేని ప్లేస్ అంటూ ఏమీ లేదు. కరప్షన్ అన్ని చోట్ల అన్ని రంగాల్లోనూ ఉంది. జ్యుడిషియరీ కూడా దానికి అతీతమని అనుకోము. కానీ దాంట్లో కూడా ఆ క్యారెక్టర్ ఉన్న ఆ మనిషి, ఆ జడ్జిగా ఉన్న పర్సన్, ఆ క్యారెక్టర్, వాళ్ళ రెప్యుటేషన్ దాని మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు మిగిలిన ప్రలోభాలకు లొంగరా అనేది, ఒక ఇన్ఫ్లుయెన్స్లకు లొంగుతారా, పొలిటికల్ పవర్కి లొంగుతారా, మనీకి లొంగుతారా, ఏ రకంగా ఉంటారు అన్నది.
ఓ జడ్జిగా ఓత్ తీసుకున్నప్పుడే అందరం ఓతే తీసుకుంటాం, పొలిటీషియన్స్ ఓత్ తీసుకుంటారు, మేము ఓత్ తీసుకుంటాము. అవును మ్యామ్. ఆ ఓత్ తీసుకునే కాన్స్టిట్యూషన్ మీద కానీ మేము మా కాన్షియస్ ప్రకారమే తీర్పులు చెప్తాము అనే ప్రమాణం చేస్తాము. దాన్ని కాన్షియస్ ప్రకారం కాన్షియస్ని చంపేసుకుంటూ పోతూ ఉంటుంటే కెరీర్లో మనకి వేరే లాభాలే ముఖ్యమని అనుకుంటే అలా లాభాలు పొందే వాళ్ళు కూడా ఉండవచ్చు. మీరు ఇందాక చెప్తున్న ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా అలాంటి ఎగ్జాంపుల్సే, చెడ్డ పేరు తీసుకువచ్చినాయి జ్యుడిషియరీకి. అందుకని ఒక్క ఎగ్జాంపుల్ వల్లనే మొత్తం ఇన్స్టిట్యూషన్కి చెడ్డ పేరు వస్తుందని అనుకోవటానికి వీల్లేదు. ఇవి అంత ఎక్కువ కరప్షన్ ఎంత శాతం ఉన్నది అన్నది మిగిలిన డిపార్ట్మెంట్స్తో పోలిస్తే కంపారిటివ్గా కరప్షన్లో జ్యుడిషియరీలో కూడా ఎంత శాతం ఉన్నది, వేరే దేశాలతో పోలిస్తే ఎంత ఉన్నాము అన్నది ఆ రకంగా కంపారిజన్ చేయాలేమో. కానీ ఎన్ని కేసులు ఉన్నాయి అనేది ఇట్స్ నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ కేసెస్ అయినప్పటికీ కూడా జ్యుడిషియరీలో కరప్షన్ అంటే అన్నిట్లో హెడ్లైన్స్లోకి వెళ్ళిపోతుంటుంది. అది ఎక్కువ ప్రమాదకరంగా జనాలు అందరూ భావిస్తారు. ఇక్కడ కూడా కరప్షన్ వచ్చింది అంటే ఎట్లాగూ ఇంకా ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటాము. దిస్ ద లాస్ట్ గోల్ మనకి ఇన్స్టిట్యూషన్స్లో అన్నిట్లోకి కూడా దీని మీదే నమ్మకం పెట్టుకున్న ప్రజలు చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకునే మేము కూడా తీర్పులు ఇవ్వాలి. తెలుగు రాష్ట్రాలని ఏడిపించినటువంటి ఒక కేసు ఉంది మ్యామ్, విజయవాడలో అయేషా మీరా అనేటువంటి విద్యార్థి రేప్ అండ్ మర్డర్ కేసు. ఎన్నో ఏళ్లుగా కొనసాగింది ఆ విచారణ. తీరా కీలకమైన సాక్ష్యాలను మాయం చేసింది విజయవాడ కోర్టులోని కొంతమంది ఎంప్లాయీస్. కోర్టులో ఉన్నటువంటి ఎంప్లాయీసే కీలకమైన సాక్ష్యాలు మాయం చేశారన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొని సస్పెన్షన్ గురైతే సామాన్యులకు కోర్టు మీద నమ్మకం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అసలు? మీరు అంటున్నట్లుగానే కరప్షన్ ఎన్ని చోట్ల ఉంటుంది అన్నది జడ్జెస్లోనే కాదు, కింద కోర్టు స్టాఫ్లో ఉన్నా కూడా ఇది ఎంత ఇబ్బందికరము అన్నది. ఒక ఇన్వెస్టిగేషన్లో లోపాలు జరగటం వల్ల రేప్ కేసులో బన్వరీదేవి కేసు, ఆమె కేసు రాజస్థాన్లోది, ఒక రేప్ కేసులో సెమన్ అయ్యి ఉన్న ఆమె బట్టల్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించవలసింది, ఆ బట్టలు కాకుండా వేరే బట్టలు పంపించటమో ఏయో అని మూవీలో కూడా చూపిస్తూ ఉంటారు. అలా ఒక చిన్న పొరపాటు జరిగినా కానీ కేసు మొత్తం తారుమారు అవుతూ ఉంటుంటుంది. ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ పోయినా, ఒక ముఖ్యమైన మెటీరియల్ ఆబ్జెక్ట్ మిస్ అయిపోయినా కూడా కోర్టుల్లో కానీ క్రిమినల్ కేసుల్లో కానీ అది చాలా నష్టం కలగజేస్తుంది. ఆ కేసు ప్రూవ్ చేసుకోలేము, ఇంకా దాంట్లో అది ఒక లాక్చునా లాగా ఉండిపోతుంటుంది. స్టాఫ్ అందరూ కూడా మరి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్, ఇవన్నీ ఒక్కళ్ళ ద్వారా జరిగేవి కాదు, కానీ ఎక్కడ ఉన్నా దాన్ని కఠినంగా నిర్మూలించడానికి ప్రయత్నం చేయటమే అట్లాంటివన్నీ కరప్షన్ని బయటపడుతూ ఉంటాయి. లీగల్ అసిస్టెన్స్ కోసం ట్రై చేసినటువంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు, లీగల్ బ్యాటిల్ చేసినటువంటి క్లయింట్స్తో మాట్లాడినప్పుడు, ఫలానా అడ్వకేట్ దగ్గరికి వెళితే మనకు పని జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే జడ్జిని బెదిరిస్తారు, అవసరమైతే బ్లాక్మెయిల్ చేస్తారు, ఇంకా అవసరమైతే ఏదైనా చేస్తారు, కాబట్టి ఇతని దగ్గరికి పోతే పని జరుగుతుంది అని చెప్పి తమ తాహతకు మించి ఫీజులు ఇచ్చి కేసులతో ఆర్గ్యుమెంట్ చేసుకున్న వాళ్ళు నాకు చాలామంది తెలుసున్నాను. మై క్వశ్చన్ ఈజ్, బార్ అసోసియేషన్ మెంబర్స్, సీనియర్ అడ్వకేట్స్ ఆర్ ఎనీ అదర్ అడ్వకేట్స్ మ్యాజిస్ట్రేట్స్ని బ్లాక్మెయిల్ చేయటం కానీ, ప్రలోభాలకు గురి చేయటం కానీ, లంచాలు ఇవ్వజూపటం కానీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉంటుందమ్మా? జరుగుతూ ఉంటాయి కూడా. వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటుంటారు, ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆ ప్రయత్నాలు చేసే దాంట్లో ఒక్కొక్కసారి సక్సెస్ అవుతారు, ఒక్కొక్కసారి విఫలం అవుతారు, ఒక్కొక్కసారి కరప్షన్ యాంగిల్ కాకపోతే ఇప్పుడు ఇందాక మీరు చెప్తున్నట్లు బెదిరింపు ధోరణిలో కూడా మాట్లాడుతుంటుంటారు. అవసరమైతే జడ్జీల మీద రకరకాల కంప్లైంట్స్ ఇస్తూ ఉంటుంటారు, వాళ్ళ మీద కంప్లైంట్స్ లాడ్జ్ చేస్తారు. విజిలెన్స్ రిపోర్టుల దాకా పైదాకా అన్నిటినీ విజిలెన్స్ సెల్ అని ఉంటుంది, వాటికి కూడా కంప్లైంట్స్ చేస్తూ ఉంటుంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి బెదిరించే కార్యక్రమంలోనే. జడ్జీలకి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీసులు ఇచ్చిన అడ్వకేట్లు కూడా తెలుసు నాకు. మీరు కంటెంప్ట్ చేస్తున్నారు అని చెప్పి జడ్జీలకి అడ్వకేట్లే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీసులు జడ్జెస్ అడ్వకేట్స్కి ఇవ్వటం అన్నది సాధారణం. ఏదో కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కను కరిస్తే వార్త అన్నట్లుగా
వీళ్ళు కాండక్ట్ బాగోలేదు కాబట్టి నీ మీద ఎందుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇవ్వకూడదు అని జడ్జీలు అడ్వకేట్స్ని అడగటం కొంతవరకు సాధారణం. అది కూడా అంత తొందరగా జరగదు. కానీ వాళ్ళెవరిని కూడా బార్ అండ్ బెంచ్ రిలేషన్షిప్స్ ఎప్పుడు సక్రమంగా ఉండాలి. ఆ సక్రమంగా ఉన్నప్పుడే ఇన్స్టిట్యూషన్ బాగుంటుంది. అవి సక్రమంగా లేకుండా కొన్ని చోట్ల వాళ్ళ క్లయింట్కి ఎలాగైనా సరే చెయ్యాలి, ఏ విధంగా అయినా సరే ఆర్డర్ రావాలి అన్న ఉద్దేశంతో ప్రవర్తిస్తుంటుంటారు చాలామంది అడ్వకేట్స్ కూడా. అట్లాంటి అడ్వకేట్స్తో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం జడ్జెస్గా కూడా. కొంతమంది లిటిగెంట్ టైపుల్లో ఒకదాని తర్వాత ఒకటి పిటిషన్లు వేయటం, ఇబ్బందికరంగా చేయటము, అవి కోర్టుకి రకరకాల డిలేలు కాస్ట్ చేయటము, పిటిషన్లు వేసి ఆ పిటిషన్ అయ్యేదాకా మా కోర్టు కేసును కొనసాగనివ్వకపోవటము, దాని మీద మళ్ళీ ఒక ఆర్డర్ ఇస్తే హైకోర్టుకు వెళ్ళి మళ్ళీ స్టే తీసుకురావటము, ఆ కేసు కంటిన్యూ కానివ్వకుండా ఆపేస్తుంటారు. ఒకదాని మీద ఒకటి డిలేలు చేసి చాలా పిటిషన్స్ వేసే అట్లాంటి తెలివితేటలు ఉండే అడ్వకేట్స్ కొంతమంది ఉంటారు. బెదిరించే వాళ్ళు కొంతమంది ఉంటారు, కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఈ కరప్షన్ యాంగిల్లో ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. వాళ్ళ తెలివితేటలనే నమ్ముకున్న వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. ఇన్నేళ్ల సర్వీస్లో మిమ్మల్ని ఎవరన్నా బెదిరించారా, ప్రలోభ పెట్టారా, లంచం ఇవ్వజూపారా? ఇందాక నేను చెప్తున్నట్లు అవర్ రెప్యుటేషన్ ట్రావెల్స్ బిఫోర్ అన్నట్లుగానే మన గురించి తెలుసుకుంటారు వాళ్ళు. ఇచ్చే అవకాశం ఉన్నదా, ప్రయత్నాలు చేయొచ్చునా లేదా అనేది. అవకాశం లేదు అని అనుకుంటే తక్కువ ఉంటుంటాయి. అట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు. కానీ వేటికి మనం అదొక ఎర్రలాగా చూస్తే మేమేమి వాటికి పడము అని అనుకుంటే వదిలేస్తారు. ఇంకా తర్వాత పలానా వాళ్ళు చెప్తే లొంగిపోతారు, పలానా వాళ్ళు చెప్తే వింటారు, ఇదిగో వీళ్ళతో మాట్లాడించవచ్చు అనే ట్రాక్ రికార్డ్ ఉన్నప్పుడు మ్యామ్ ఆటోమేటిక్ గా అదే చేస్తాం. అయినా కూడా ట్రై చేసేసి ప్రలోభ పెట్టేటువంటి అడ్వకేట్స్ లేకపోతే సమ్ అదర్ పర్సన్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎదురయ్యారా? వాళ్ళ మీద కేసులు పెట్టిన నా వరకు నాకు కాదు, కానీ వేరే జడ్జెస్కి వస్తే వాళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చినవి, వాళ్ళ మీద కేసులు పెట్టినవి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నవి కూడా ఉన్నాయండి. అలా ప్రలోభ పెట్టే వాళ్ళని కానీ, అలా ఇవ్వచూపిన వాళ్ళ మీద కానీ, వాళ్ళ మీద తీవ్ర చర్యలు తీసుకున్నవి కానీ అవి కూడా ఉన్నాయి. అవి కూడా ఉంటుంది. 36 ఏళ్లకు పైగా సర్వీస్ సంతృప్తితో ముగించారా, అసంతృప్తితో ముగించారా? పూర్తి సంతృప్తితోటే ముగించానండి. నా సర్వీస్ మొత్తం ఐ వర్క్డ్ ఫర్ యాజ్ పర్ మై కాన్షియస్ అన్న సంతృప్తితోటే ఉన్నాను. నా కాన్షియస్ ఏం చెప్పిందో దానికే విని కట్టుబడ్డాను నేను అని. 36 సంవత్సరాలు అంటే నేను ప్రాసిక్యూషన్ సర్వీసు 9 ఏళ్ళు అడ్వకేట్గా తీసేసిన, మిగిలిన సర్వీస్లో ఉన్నా కూడా ఈ 26 సంవత్సరాల సర్వీసుల్లో నేను ఒక్క చిన్న ప్రాపర్టీ కూడా కొనుక్కోలేదు. అదొక్కటి చాలు నాకు అనిపిస్తుంటుంది. నేనేంటో చెప్పుకోవటానికి, నేనేంటో చూపించుకోవటానికి. మిమ్మల్ని ఇంటర్వ్యూకి తెచ్చి కూర్చోబెట్టడానికి, మిమ్మల్ని ఇంటర్వ్యూ ఒప్పించడానికి మీకు ట్రాక్ రికార్డ్ చాలా తెలుసుకున్నాను మేడం. ఒక్క ప్రాపర్టీ కూడా నేను 26 సంవత్సరాల సర్వీస్లో ఒక్క చిన్న ప్రాపర్టీ కూడా నేను కొనుక్కోలేదు. మ్యామ్ ఈ ప్రశ్న నేను అడగకూడదు, అయినా కూడా అడుగుతున్నాను. బికాస్ టు షో వాట్ యు ఆర్ అనే ఉద్దేశంతో. మిగతా వాళ్ళతో కంపేర్ చేయను, కానీ సమాజంలో బయటికి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళతోటి ఈ సేమ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎంత సంపాదించారు, అంత సంపాదించారని మీ ముందు కొంతమంది ఉదాహరణలు చెప్తారు. మనకు కూడా కొన్నిసార్లు వాళ్ళు ఎంత సంపాదించారో, ఎంత పొజిషన్ ఉన్నారో తెలుస్తుంది. ఎప్పుడు అనిపించలేదా మనం కూడా సంపాదించుంటే బాగుండేది, అసలు ఎందుకు సంపాదించుకోలేకపోయాము అని? జ్యుడిషియరీ మాకు ఎప్పుడు కూడా ఒక మంచి పొజిషన్ ఇచ్చిందండి, మంచి శాలరీస్ కూడా ఇచ్చింది. మాకు దేనికి ఎవ్వరి దగ్గర చేతులు చాచాల్సిన అవసరాలు లేవు. ఎక్కడ ఏ విషయంలో కూడా లేనంత పొజిషన్లోనే మమ్మల్ని ట్రీట్ చేశారు. జడ్జెస్గా మా శాలరీస్ మంచిగానే ఇచ్చారు, కార్లు కొనుక్కోవడానికి అలవెన్సెస్ ఉంటాయి, అటెండర్స్ ఉంటారు, ఎవ్రీథింగ్ దే ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. మాకు ఎవరి దగ్గర అవమానపడవలసిన విషయంగా కానీ, తక్కువగా ఫీల్ అవ్వాల్సిన అవసరం కానీ ఎక్కడా కూడా లేదండి. మేము తలెత్తుకొని గర్వంగా జీవించగలిగిన పొజిషన్లోనే మమ్మల్ని సుప్రీంకోర్టు కానీ, శాలరీస్ కానీ, అన్ని విధాలుగా కానీ మంచి పొజిషన్లో. కానీ మీలాగా అందరూ ఆలోచించరుగా, సర్వీస్లో ఉన్నప్పుడు ఇలాంటి గౌరవ మర్యాదలు, ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. ఆఫ్టర్ ద సర్వీస్ రిటైర్మెంట్ లైఫ్ చాలా సోఫిస్టికేటెడ్గా ఉండాలి అనేటువంటి ఫ్యూచర్ విజన్ ఉంటుంది కదా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ మ్యామ్. రిటైర్మెంట్ లైఫ్ మన అవసరాలు కూడా తగ్గిపోతాయి. అప్పటికి మన పిల్లలు సెటిల్ అయిపోతారు, చాలా వరకు సెటిల్ అయిపోతారు చదువుల్లో. కానీ నేను ముఖ్యంగా నమ్మేది కూడా పిల్లలకి ప్రాపర్టీస్ ఎన్ని ఇచ్చినా కూడా అవేవి నిలవ్వండి.
అవేవి నిలవు. వాళ్ళకి నిలవగలిగిందల్లా మనం సంపాదించుకునే సామర్థ్యం ఇవ్వటం. ఓకే. వాళ్ళకి సంపాదించుకునే సామర్థ్యాన్ని ఇవ్వాలి. ఆ సామర్థ్యాన్ని ఎలా ఇవ్వాలి? చదువు ద్వారానే ఇవ్వగలుగుతాం. ముఖ్యంగా వాళ్ళని సరైన చదువులు చదివిస్తే ఆ చదువు ద్వారానే వాళ్ళకి ఆ సామర్థ్యం వస్తుంది. వాళ్ళు కూడా మేము ఎలా చదువుకొని ఈ పొజిషన్కి వచ్చామో వాళ్ళు కూడా చదువుకుంటే ఇంకా మంచి పొజిషన్కి రావటానికి పేరెంట్స్గా వీ హ్యావ్ టు లివ్ యాజ్ ఎ రోల్ మోడల్స్ టు దెమ్. మనము కరప్ట్ దారిలో ఎప్పుడైతే వెళ్తామో పిల్లలు కూడా అదే దారిలో చెడిపోతారండి. అదే దారిలో మన ఇంట్లో మన పేరెంట్స్ని చూసే వాళ్ళు అదే దారిలో అది కరెక్ట్ అనుకొని ఆ పొజిషన్లో ఆ దారుల్లో వెళ్తుంటారు. వాళ్ళ జీవితాలు పాడైపోవటానికి ముఖ్యమైన కారణం అదే. కరప్షన్ అలవాటు ఉన్న వాళ్ళ పిల్లలందరూ కూడా సరైన సక్రమమైన మార్గంలో రావటం చాలా కష్టం, చాలా కష్టం. కష్టపడి ఎవరైతే పైకి వస్తారో వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని చూసి నేర్చుకుంటారు. మీరు పెళ్ళైన తర్వాత తాళిబొట్టు వేసుకోలేదు, అవును, గాజులు వేసుకోలేదు, మెట్టలు వేసుకోలేదు, అంటే మిగతా వాళ్ళకన్నా కూడా. ఒక డెరాగేటరీ స్టేట్మెంట్ కామెంట్ మీ వైపు విసిరారు, ఈమె పెళ్లి కాకుండా తల్లయింది అని చెప్పి. Did you face that? అలా అనుకునేవాళ్ళు. అంటే నేను కాలేజ్కి ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ప్రెగ్నెంట్గా అయ్యాను అని చెప్పాను. దాంతో కాలేజ్కి వెళ్తూ ఉంటే రోడ్డు మీద కానీ మిగిలిన వాళ్ళు కొంత వింతగా చూసేవాళ్ళు. మెళ్ళో తాలిబొట్టు లేకుండా ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి కాలేజ్కి వెళ్తూ ఉంది, పెళ్లి కాకుండా తల్లి అయిందా అన్న భావంలో అన్నట్లుగా మాటలు కామెంట్స్ దారెమ్మట వెళ్ళేటప్పుడు అవి కూడా వినేవాళ్ళం. అవి కొంచెం ఇబ్బందికరంగా అనిపించేది నాకు ఆ వయసులో. అది దాని గురించి బ్లాక్ బీట్స్ వేసుకొని ఆడటం అప్పుడు అలవాటు చేసుకున్నాను. అప్పటి నుంచి అలా బ్లాక్ బీట్స్ ఒకటి కంటిన్యూ చేస్తుంటా. అది కూడా రెగ్యులర్గా వేసుకోవాలి అన్నది ఏమీ లేదు, అది ఉంటేనే ఉంటుంటుంది, అది లేకపోతే కష్టమో అన్నది కూడా ఏమీ లేదు. తర్వాత నా మీద నాకు కాన్ఫిడెన్స్ ధైర్యమో వచ్చిన తర్వాత అవి కూడా అది ఇస్తాను ఆప్షనల్. మ్యామ్, అన్నింటికి మించి మీ పిహెచ్డి సబ్జెక్ట్ ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా విత్ రిలవెన్స్ ఆఫ్ ఫోరెన్సిక్, ఐ థింక్ సో. మ్యామ్, ఇప్పుడు భారతదేశంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ పైన మీకు సంతృప్తికరమైనటువంటి భావం ఉందా, లేకపోతే వీళ్ళు ఇంకా అప్డేట్ అవ్వాలి అనేటువంటిది ఏమన్నా ఉందా? వాట్ యూ సజెస్ట్ టు దట్? యాక్చువల్గా నేను ప్రాసిక్యూటర్గా వర్క్ చేస్తున్న టైంలోనే ఇక్కడ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి వెళ్ళటం జరిగింది. రెడ్ హిల్స్లో ఉందండి. రెడ్ హిల్స్లో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఉంది. మాకు ఏపీపీ ట్రైనింగ్లో భాగంగా మమ్మల్ని ఆ ల్యాబొరేటరీకి కూడా తీసుకువెళ్ళారు. అది చూసినప్పుడు నాకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అవి వింటే ఒక డిటెక్టివ్ నావెల్లో ఒక క్రైమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చో, ఆ ఫోరెన్సిక్ వాటి సాయంతో ఒక క్రైమ్స్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనే ఇంత సైంటిఫిక్ నాలెడ్జ్ మనకు ఉన్నదే అని చెప్పి ఒక ఆశ్చర్యం, ఒక ఎస్టానిష్మెంట్ లాగా కలిగింది. దీన్ని మనం వాళ్ళు ఎందుకు ఉపయోగించుకోవట్లేదు, పోలీస్ వాళ్ళు ఎందుకు ఇంత వాటిని విరివిగా ఉపయోగించుకుంటే చాలా బాగుండేది కదా అన్న ఉద్దేశంతో నేను నా పిహెచ్డి టాపిక్గా అది సెలెక్ట్ చేసుకున్నాను. ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇన్ ఇండియా అని చెప్పి. అంటే మన దగ్గర కన్ఫెషన్స్ అవి ఎక్స్ట్రాక్ట్ చేయడానికే జై భీమ్ సినిమాలో చూపించినట్లు, మిగిలిన సినిమాల్లో చూపించినట్లు థర్డ్ డిగ్రీ మెథడ్స్, టార్చర్ ఇప్పటికీ చాలా చోట్ల వాడుతూ ఉంటుంటున్నారు. ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల లాకప్ డెత్స్ అవి జరుగుతూ ఉంటుంటాయి. ఇవన్నీ కూడా వింటూ ఉంటున్నాం. కాబట్టి ఎందుకు వీళ్ళు దట్ కన్ఫెషన్ మేడ్ బిఫోర్ ద పోలీస్ ఈజ్ ఇన్అడ్మిసిబుల్ ఇన్ లా అని చెప్పి ఎవిడెన్స్ యాక్ట్ చెప్తుంటుంది. ఎవిడెన్స్ యాక్ట్లో క్లియర్గా రాసుకున్నాం. బ్రిటిష్ కాలంలో రాసుకున్న ఎవిడెన్స్ యాక్ట్లోనే పోలీసుల ముందు చెప్పిన కన్ఫెషన్ అది చట్టం ముందు, కోర్టు ముందు పనికిరాదు. పనికిరానిది అయినప్పుడు కూడా ఆ కన్ఫెషన్ ని పెంచడానికి వీళ్ళు థర్డ్ డిగ్రీలు వాడాల్సినంత అవసరం ఏంటి? ఎందుకు ఒక మనిషిని హింసించడం అన్నది? అంటే అది వాళ్ళ నేరం జరిగిందా లేదా అని చెప్పి తెలుసుకోవటం కోసం చేసే ప్రయత్నాల్లో కొడితే చెప్తారు అని అనుకుంటున్నారా? కొడితే ఎవడైనా దెబ్బలకి తాళలేక ఒప్పుకోవచ్చు. అది నిజమవునో కాదో తెలియదు కదా. మళ్ళీ ఆయన కొట్టినంత మాత్రానే ఒప్పుకున్నా కూడా అది నిజమవునో కాదా అన్నది చెప్పలేము. ఒకటి మీద అనుమానం మాత్రమే ఉండొచ్చు. ఆ అనుమానం అది ఎప్పుడు నిజమని ఆ కన్ఫెషన్ని కూడా ఎప్పుడు నమ్ముతాము? వాడి దగ్గర రికవరీ ఉన్నప్పుడే. ఓకే, ఒక రికవరీ ఉన్నప్పుడే రికవరీ ఈజ్ అడ్మిసిబుల్ ఇన్ లా. ఒక దొంగతనం జరిగింది, ఒక వస్తువు పోయింది, ఆ వస్తువు వాడి దగ్గర దొరికింది అనుకోండి, అదే ఎవిడెన్స్, అదే సాలిడ్ ఎవిడెన్స్, దట్ రికవరీ ఈజ్ అడ్మిసిబుల్. ఒక నేరం చేశారు, హత్య చేశారు, ఆ వెపన్ దొరికింది, ఆ శవం దొరికింది, ఆ శవం ఎక్కడ దొరికిందో ఇతను చెప్తాడు. ఇతను చెప్పినంత మాత్రాన అది అడ్మిసిబుల్ కాదు. వెపన్ దొరికితే అది అడ్మిసిబుల్. ఆ శవం ఎక్కడ పెట్టాను ఆ ప్లేస్ చెప్తే ఆ ప్లేస్ని చూపించింది, దట్ ఈస్ ద ఎవిడెన్స్.
ఇలా ఎవిడెన్స్ ప్రూఫ్ ఎంత ఉందో అంతవరకే కోర్టులు నమ్ముతాయి. కానీ అది ఎక్స్ట్రాక్ట్ చేసే పద్ధతులు, ఇన్వెస్టిగేషన్ చేసే పద్ధతులు ఇంకా మన వాళ్ళకి తెలియట్లేదు అనుకుంటాం. మనకి బ్రిటిష్ వాళ్ళు ఈ లాని, చట్టాలన్నిటిని, ఎవిడెన్స్ యాక్ట్, ఇండియన్ పీనల్ కోడ్ ఇవన్నీ వాళ్ళు తీసుకొచ్చినాయి. వాళ్ళ దగ్గర అన్నీ మార్చుకున్నారు, వాళ్ళ దగ్గర ఇన్వెస్టిగేషన్ మోడ్స్ మార్చుకున్నారు. ముందే రూల్స్ అవన్నీ కూడా చెప్తారు. ఒక అక్యూస్ని తీసుకొచ్చిన వాళ్ళ రైట్స్ ఏంటో వాళ్ళకి వెంటనే ఇన్ఫామ్ చేయాలి. అమెరికన్ లాలో కూడా అదే చెప్తారు. ఫస్ట్ వాళ్ళకి వాళ్ళ రైట్స్ ఏంటో చెప్పాలి. ఒక ముద్దాయిని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో ఏమిటో ఇవన్నీ వాళ్ళ రైట్స్, నీకున్న రైట్స్ ఇవి అని చెప్పి వాళ్ళకి చెప్పవలసిన అవసరం ఉంటుంది. మన వాళ్ళకి ఆ రైట్స్ ఏంటో తెలియవు అసలు. వాళ్ళ రైట్స్ ఏంటో పోలీసు వాళ్ళు పట్టుకెళ్తే ఇంకా సరెండర్ అవ్వటం తప్పితే మనకి వేరే రైట్స్ ఉంటాయి. మనకి మనం ఎవరితో మాట్లాడొచ్చు, మనం ఎక్కడున్నామో తెలియచేయొచ్చు అనేది కూడా వాళ్ళని ఎక్కడ పెడతారో తెలియదు అనే కంగారులో బంధువులు ఉంటారు, వాళ్ళు ఉంటారు. మన ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు అన్న స్థితిలో ఉంటారు. ఈ వీటి గురించి చట్టం ఏంటో, లా ఏంటో తెలుసుకోవాలి. ఆ ఫోరెన్సిక్స్ని ఎందుకు వాడట్లేదు పోలీస్ వాళ్ళు, కానీ ఎందుకు వాడట్లేదు ఎక్కువ అన్నదంటే సరైన ల్యాబొరేటరీస్ లేవు. ఎన్ని కేసుల్లో వాడటానికి అవకాశం ఉన్నది అనేది కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తే ఒక 5 to 6% కేసుల్లోనే మాత్రమే వాటిని ఉపయోగిస్తున్నారు. మొత్తం జరుగుతున్న నేరాలన్నిటిలో ఒక 5 to 6% కేసుల్లో మాత్రమే ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంత వెల్లువలా వస్తున్నటువంటి కేసెస్లో మీరు చెప్తున్నట్లు కేవలం 5 లేదా 6 కేసెస్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ని యూజ్ చేస్తుంది అంటే లోపం ఎవరి దగ్గర ఉంది మేడం? అప్డేట్ కాకపోవటం పోలీసుల తప్ప, లేకపోతే న్యాయ వ్యవస్థ తప్ప? ఎక్కడుంది మిస్టేక్ అసలు? ఫస్ట్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ని మనం ఉపయోగించుకోవాలి అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ని ప్రొటెక్ట్ చేయాలి. సీన్ ఆఫ్ అఫెన్స్లోనే దొరుకుతాయి మనకి క్లూస్, అట్లాంటివన్నీ దొరుకుతాయి. ఇమ్మీడియట్గా నేరం జరిగిన వెంటనే మనకి వెళ్తే అక్కడ ఫింగర్ ప్రింట్స్ కానీ ఏయో ఒక సమ్ ఆర్ అదర్ క్లూస్ దొరుకుతాయి. ఒక హెయిర్ బడి ఉన్నాయి కానీ, ఒక లిప్, ఒక కప్పు తాగితే దాని మీద ఇంప్రెషన్స్ కానీ, ఒక పట్టుకున్న ఇంప్రెషన్స్ కానీ, సమ్ ఆర్ అదర్ వేలో మనకి ఒక DNA టెస్ట్ ద్వారాలు కానీ, ఇలా ఒక ఎవిడెన్స్ కరెక్ట్గా బ్లడ్ శాంపుల్స్ని కలెక్ట్ చేయగలగాలి. సీన్ ఆఫ్ అఫెన్స్ని ప్రొటెక్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మనకి సీన్ ఆఫ్ అఫెన్స్ ప్రొటెక్ట్ చేయాలంటే ముందు క్రైమ్ని ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయాలి. ఫస్ట్ రిపోర్టింగ్ ఆఫ్ క్రైమ్ షుడ్ బి ఇమ్మీడియట్. ఆ రిపోర్టింగ్ ఆఫ్ క్రైమ్ జరిగాక క్రైమ్ సీన్లో మిగిలిన వాళ్ళందరూ ఎంటర్ అయిపోయి అందరూ తలా ఒక చెయ్యి వేశారంటే అసలు ఎవడు అక్యూజ్డో ప్రొటెక్ట్ చేయట్లేదు. అసలు ముందు అంత దూరం కట్టేసేయాలి, ఎవరిని రానివ్వకూడదు. కానీ అలా అందరికీ ఒక దొంగతనం జరిగింది, ఇంట్లో వాళ్ళే అందరు వెళ్ళిపోయి ముందు ఏమేమి పోయినాయో వెతుక్కుంటూ ఉంటారు. వస్తువులన్నీ చల్లాచెదురుగా పడి ఉంటాయి, అన్ని వెతుక్కుంటుంటారు. మనం ఎవ్వరం వెళ్లకుండా కనుక అది ఉండి ప్రొటెక్ట్ చేస్తే వీళ్ళకి ఎవిడెన్స్ దొరుకుతుంది. ఒక హత్య జరిగిన దగ్గర వెంటనే ముందు బ్రతుకున్నాడా లేదా చూడటానికి హాస్పిటల్కి తీసుకెళ్తాం, అది కామన్, అది తీసుకువెళ్ళాలి. కానీ మిగిలిన సీన్ ని ప్రొటెక్ట్ చేయటం అది ఇంపార్టెంట్. దాన్ని అలాగే వదిలేస్తుంటాం. అది తర్వాత ఎప్పుడో కానీ వచ్చి చూసేపోయేసరికి ఆ రోడ్డు మీద యాక్సిడెంట్లు జరిగిన చోట్లలో కానీ మనకు ట్రాఫిక్ మూవ్ అవుతూ ఉండాలి. ఆ చోటుని అలాగే పెట్టి కూడా ఆపలేం. ఒక్కొక్కసారి మనం ఉన్న పరిస్థితులు, సర్కమ్స్టెన్సెస్ కూడా అలాంటివి. రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతుంటుంది, కానీ ఎవిడెన్స్ ట్రేస్ అవుట్ చేయాలి అంటే ఏ బైక్, ఏ బండి అయితే కొట్టివేసిందో దానికి కొంచెం బ్లడ్ మార్క్స్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళు ఆపకుండా వెళ్ళిపోవచ్చు. కానీ ఆ బండిని మనం ఆపలేము. ఈ బ్లడ్ మార్క్స్ ఈ లోపు ఇక్కడ నుంచి చాలా బళ్ళు వెళ్ళిపోతూ ఉండొచ్చు. దీన్ని ప్రొటెక్ట్ చేసేంత పరిస్థితి కూడా మనకు ఉండదు. ఆ రోడ్డుని చాలామంది రోడ్ యూజర్స్ ఉంటారు, అర్జెంటుగా క్లియర్ చేసేసి వాళ్ళకి వే ఇచ్చేయాలి. ఆ టైర్ మార్క్స్ అవి తీసుకునేంత టైం కూడా మనకు ఉండదు. మన సిచ్యువేషన్స్, ఇండియన్ సిచ్యువేషన్స్, వీటన్నిటి రీత్యా కూడా వెంటనే క్రైమ్ రిపోర్ట్ చేయరు. ఇందాక మీరు చెప్తున్న ఢిల్లీ ఇన్సిడెంట్లో కానీ క్యాష్ పోయింది, అది దాన్ని సీజ్ చేయలేదు, పోయింది, అవకాశం పోయింది. ముఖ్యమైన ఎవిడెన్స్, ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్. అసలు క్యాష్ ఉన్నది అన్నదానికి రేపు ఎక్కడుంది, ఏ వీడియోను క్లిప్పింగ్ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే అసలు అక్కడ ఎవిడెన్స్ ఇప్పుడు ఏది శవం ఏది అంటారు చూసారా, హత్య చేసావు అంటానికి ప్రూఫ్ శవం ఏది అంటారు. అట్లా అసలు ఎవిడెన్స్ లేకపోతే ఎలా నేరం ప్రూవ్ చేస్తాం మనం? ఈ రకంగా ప్రూవ్ చేయాలి అంటే సర్కమ్స్టెన్సెస్ అన్నీ కూడా సిబిఐలకి ఇస్తారు కేసులు.
కానీ ఎప్పుడు ఇస్తారు సిబిఐకి వెళ్ళేటప్పటికే చాలా నెలల గ్యాప్ వచ్చేస్తుంటుంది, ఎగ్జాక్ట్లీ. చాలా నెలల గ్యాప్ వస్తుంటుంది. అంత గ్యాప్లో వాళ్ళు ఎవిడెన్స్ని తీసుకోవటం అన్నది, ఏ ఫోరెన్సిక్స్ని ఉపయోగించాలి అన్నా కూడా చాలా కష్టం. వీటన్నిటిలో ఉపయోగించే కేసులు చాలా తక్కువ ఉంటాయి, అయినా అప్పటికీ ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంటుంది, దాని తర్వాత న్యాయవాదుల మీద ఉంటుంది. పోలీసుల మీద, న్యాయవాదుల మీద పొలిటికల్ ప్రెజర్ ఎక్కువగా పెరిగిపోయింది అనేటువంటిది వాస్తవం. ఈ ప్రెజర్ మీ మీద కూడా, అంటే మ్యాజిస్ట్రేట్ల మీద, జడ్జెస్ మీద కూడా ఉంటుందా మ్యామ్, పరోక్షంగా ప్రత్యక్షంగా? నేను ఇందాక మీతో డిస్కస్ చేస్తూ ఉన్నదే అది కదా, ప్రతి కేసులో అటు ఇటు రెండు వైపులా ఉంటారు, రెండు వైపుల వాళ్ళు వాళ్ళ కేసు గెలవాలనే కోరుకుంటారు, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు. అది ఏ విధంగా చేయటానికి ఒక పెద్ద లాయర్ని ఎంగేజ్ చేస్తారు, జడ్జీలని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చా అనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇదంతా సర్వసాధారణంగా అయిపోయింది. ఆ జడ్జీలు వాళ్ళని దగ్గరకు రాణిస్తారా లేదా, వాళ్ళ చట్టం ఎంత గీసుకున్నారు అనే దాన్ని బట్టే ఉంటుంటాయి. మా ఇమ్యూనిటీ ఎంత అన్నది, మా దగ్గరికి వాళ్ళని రానివ్వకపోవటం ఎంత అన్నది. వెన్ జస్టిస్ ఈజ్ డిలేడ్, దట్ జస్టిస్ ఈజ్ డినైడ్ అనేటువంటి ఒక ఫేమస్ కోట్ కూడా ఉంది. అలాగే న్యాయం చేయటం మాత్రమే కాదు, న్యాయం జరిగినట్లు చేసినట్లు చూపించాలి అనేటువంటి ఇంకొక కోట్ కూడా ఉంది. ఈ రెండిటి కోట్స్ నేపథ్యంలో భారతదేశ న్యాయ వ్యవస్థ పైన, కేసులు విచారణ పైన ఒక విమర్శ ఉంది మేడం. ఇప్పుడున్నటువంటి ఇదే స్పీడ్లో, అంటే నత్తనడకన జరుగుతున్నటువంటి ఇదే పద్ధతిన కనుక జరిగితే భారతదేశంలో ఉన్నటువంటి పెండింగ్ కేసెస్ మొత్తం సాల్వ్ అవ్వటానికి దాదాపు కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది అనేటువంటిది బహిరంగ విమర్శ. దీంట్లో మార్పు రావాలా? వస్తే ఎలాంటి మార్పు రావాలి? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అని చెప్పి చాలా మంది ఒక కోర్ట్ చెప్పేస్తారు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ విపరీతంగా పెట్టడం వల్ల కక్షిదారులకి, క్లయింట్స్కి న్యాయం జరిగిపోతుందా? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టండి అని ప్రతి ఒక్కళ్ళు డిమాండ్ చేస్తారు. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా ఇది ఫాస్ట్ ట్రాక్ని డిసైడ్ చేయండి అని చెప్పి. ఒక కేసు ఫాస్ట్ ట్రాక్ని డిసైడ్ చేయాలి అంటే నార్మల్గా ఆ కేసు డిసైడ్ చేసి ఇంకో కేసు వెనక్కి వెళ్ళిపోవాలి. ఇంకో కేసు నార్మల్గా వచ్చే 3 ఏళ్ల పీరియడ్ ఏదో అది ఇంకో 5 ఏళ్లకో 6 ఏళ్లకో డిలే అవుతూ ఉంటుంటుంది. ఆ పరిస్థితి మారాలి అంటే నెంబర్ ఆఫ్ జడ్జెస్ పెరగాలి, నెంబర్ ఆఫ్ కోర్ట్స్ పెరగాలి. ఆ కోర్ట్స్ పెరిగినంత మాత్రానే జడ్జెస్ లేరు. పోక్సో యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు. పోక్సో యాక్ట్ ఇక్కడ ఎక్కడా జడ్జెస్ లేరు. మనకి మొత్తం రాష్ట్రం మొత్తంలో కూడా పోక్సో కోర్టుల్లో ఒక్క జడ్జిని కూడా వేయలేదు. ఓకే, ఒక్క జడ్జిని కూడా వేయలేదు, పోస్ట్ చేయలేదు. అంటే ఒక కోర్టుని క్రియేట్ చేసినంత మాత్రాన చాలదు. కోర్టుని క్రియేట్ చేయటం అంటే జడ్జెస్ సఫిషియెంట్గా ఉండాలి, స్టాఫ్ సఫిషియెంట్గా ఉండాలి, వాళ్ళకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయగలగాలి, అన్నీ కూడా ఉండాలి. దానికి ఇంకో ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ అందరినీ ఇన్ఛార్జీలుగా పెట్టారు. ఒక్కొక్క జడ్జి ఇన్ఛార్జీలుగా, ఒకే జడ్జి ఇన్ఛార్జీలుగా ఎన్డీపీఎస్ కేసులు చూస్తారు, పోక్సో కేసులు చూస్తారు, మిగిలిన అలాంటి స్పెషల్ కోర్టులుగా డిఫైన్ చేయబడిన కేసులన్నింటినీ వాళ్ళే చూడాలి. ఎస్సీ ఎస్టీ కోర్టులు అన్న జడ్జీలు ఎస్సీ ఎస్టీ కేసులు మాత్రమే కాకుండా మిగిలిన మామూలు సివిల్ కేసులు కూడా చూడాలి. అంత ఒత్తిడి ఉంటుంటుంది అందరి మీద. ఈ కూడా అన్ని పోస్టులు ఫిలప్ చేసినప్పుడే, అన్ని పోస్టులు ఎప్పుడు ఫిలప్ కావు, ఎప్పుడు సగం పోస్టులు వేకెంట్ ఉంటాయి, ఎప్పుడు కూడా రిటైర్మెంట్లు జరుగుతూ ఉంటాయి. వాటిని ముందే యాంటిసిపేట్ చేసుకోవాలి, ప్రమోషన్స్ ఇవ్వాలి, వాటిని ఫిలప్ చేసుకుంటూ పోవాలి, ప్రొసీజర్ నడుస్తూ ఉండాలి. ఎప్పుడు చూసినా మనకి హైకోర్టు జడ్జీల పొజిషన్ కానీ 900 చిల్లర హైకోర్టు జడ్జీలు ఆల్ ఓవర్ ద కంట్రీలో ఉంటే 450-500 మాత్రమే ఫిలప్ అయ్యి ఉంటాయి. ఇంకో 450 మంది ఖాళీలు, వేకెన్సీస్ ఆల్వేస్ దేర్ విల్ బి దేర్. అవన్నీ అవ్వటానికి చాలా టైములు పడుతూ ఉంటుంటాయి. ఈ ప్రొసీజర్ అంతా ఉన్న కోర్టులు ఫిలప్ కాకపోవటము, కొత్త కోర్టులు వచ్చినా దానికి తగినంత మంది జడ్జీలు లేకపోవటము, వేయలేకపోవటము, ఈ కేసులు కొత్త యాక్ట్లు, చట్టాలు మాత్రం బాగా వస్తుంటాయి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, ఆ చట్టం వచ్చినప్పుడు దానికి ఇంత యాంటిసిపేట్ చేయలేదు అని అంటారు. దాంట్లో వేల కొద్ది కేసులు వచ్చి పడ్డాయి, చెక్ బౌన్స్ కేసులు వేల కొద్ది వచ్చి పడ్డాయి. ఆ కేసుల్ని పరిష్కరించలేక రెగ్యులర్ మేజిస్ట్రేట్ కోర్టులో ఆ కేసుల వల్ల ఇంకా డిలేలు అవుతున్నాయి, మామూలు కేసులు కూడా అని చెప్పి దాన్ని క్రిమినల్ కేసులాగా, సెమీ క్రిమినల్, సగం సివిల్ సగం క్రిమినల్ లాగా ఉంటుండే, క్వాజీ క్రిమినల్ అంటారు. క్వాజీ క్రిమినల్ చట్టం అది. ఒక కొత్త చట్టం ఏర్పరిచినప్పుడు దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, వాటన్నిటిని కూడా ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత పార్లమెంట్ మీద ఉంటుంది. చట్టం ఏర్పాటు చేస్తే ఒక్కటే సరిపోదు, చట్టంతో పాటు ఆ భారం ఎక్కువైపోయి తర్వాత స్పెషల్ కోర్టులు చాలా పెట్టారు.
మనకి రంగారెడ్డిలో కానీ నాంపల్లిలో కానీ అచ్చగా ఎన్ఐ యాక్ట్ కేసుల కోసమే కొన్ని స్పెషల్ కోర్టులు రిటైర్ అయిన వాళ్ళని జడ్జెస్ని కూడా పెట్టి ఏర్పాటు చేశారు. అవి కొద్ది కాలం నడిచినాయి. మళ్ళీ అలా కూడా సరిగ్గా సాగట్లేదు, వాటికి పూర్తిగా అవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ వాటిని రెగ్యులర్ వాటిల్లోనే మళ్ళీ కలిపేశారు. రెగ్యులర్ కోర్టులు ఇంకొన్ని ఎక్స్ట్రా అడిగి రెగ్యులర్ కోర్ట్స్ తీసుకొచ్చి మళ్ళీ వాటన్నిటిని ఆ కేసులన్నిటి భారం మళ్ళీ రెగ్యులర్ మేజిస్ట్రేట్స్ మీద పడిపోయింది. ఇవి ఇలా కేసుల భారం విపరీతంగా పెరిగిపోతూ ఉంది, మనుషులు మాత్రం సంఖ్య పెద్దగా మారట్లేదు. కోర్టులు, కొత్త కోర్టులు, వాటికి కోర్టు ఉంటే స్టాఫ్ కూడా ఉండాలి. మళ్ళీ స్టాఫ్ వాటికి రిటైర్డ్ వాళ్ళని స్టాఫ్ని తీసుకున్నారు అప్పట్లో. అలా నడుస్తున్న వాటిలో కరప్షన్ యాంగిల్ అవి కూడా ఎక్కువ వస్తూ ఉన్నాయి అన్న భయము వాటిల్లో వల్ల కూడా అవి తీసివేశారు. మళ్ళీ ఆ కోర్టుల్ని వాటిని రెగ్యులర్ వాటి మీద కంట్రోల్ ఉన్నంతగా వాటి మీద ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాము అని. మ్యామ్, ఐ కన్క్లూడ్ విత్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మ్యామ్. ఏ ఉద్యోగానికైనా కూడా విరమణ తప్పనిసరి, కాస్త ముందు కావచ్చు వెనక కావచ్చు. అత్యంత బాధ్యతాయుతమైన కీలక ఉద్యోగంలో ఉన్నటువంటి మీరు విరమణ చేస్తున్నప్పుడు బాధపడలేదా? ఏమాత్రం లేదండి. 27 years వర్క్ ప్రెషర్ తోటి వర్క్ చేశాను. అంటే వేరే రాజకీయ ఒత్తిళ్ళు, పొలిటికల్ ప్రెషర్స్, వేరే ప్రెషర్స్ కాదు, కానీ వర్క్ ప్రెషర్. ఐఎమ్ హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ ప్రెషర్. అంటే ఒక కేసు 10 కేసులు వింటాము, ఆ 10 కేసుల్లో తీర్పులు ఇవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ డే 10 కేసులు మళ్ళీ ఇంకో కొత్త 10 కేసులు వస్తాయి. ఈ 10 కేసులు ఇక్కడ నా దగ్గర తీర్పులు ఇవ్వాల్సినవి ఉంటాయి, ఆ 10 కేసులు యాడ్ అవుతుంటాయి. ఈ ప్రెషర్ ఎక్కువైపోతూ ఉంటుంటుంది. మాకు ఎన్ని సెలవులు ఇచ్చినా చాలేది కాదు. ఎన్ని సెలవులు మొత్తం కూడా వీటి గురించే కష్టపడుతూ ఉన్నా కూడా అసలు పర్సనల్ లైఫ్, లీవ్స్ అన్నీ కూడా వీటి గురించే వాడుతూ ఉండేవాళ్ళం, ఆ కేసుల గురించి. అలా ఐ హ్యావ్ మిస్డ్ ఏ లాట్. మా పిల్లల పెరుగుదలలో వీటిల్లో చాలా కూడా మిస్ అయిపోతూ ఉంటున్నాం. చాలా ఇన్సిడెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్ని చూసుకోవాల్సిన టైంలో కూడా వాళ్ళ పట్ల ఇవ్వాల్సిన కేర్, అటెన్షన్ పే చేయలేక నా బాధ్యతలు ఇవి ఇంకా దీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అనుకొని పిల్లలు వాళ్ళందరూ కూడా అడ్జస్ట్ అయిపోయారు, వాళ్ళే చూసుకున్నారు. ఒక డాక్టర్గా మా చిన్నమ్మాయికి కూడా వాళ్ళ పిల్లల్ని చూసుకోవటం చాలా కష్టం. తను కెరీర్, ఎవరికైనా కెరీర్ బిల్డప్ చేసుకోవాలంటే మళ్ళీ పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయాలి. ఆ హెల్ప్ మేము కూడా కెరీర్ పీక్లో స్టేజ్లోనే ఉన్న దాంట్లో వాళ్ళే అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చేది. ఇంకా వాళ్ళ పిల్లల గురించి కానీ అన్నిటి గురించి ఇలా తప్పదు. ఇదొక తప్పని పరిణామము, క్రమము అన్నట్లుగా జరిగిపోతూ వస్తున్నాయి. వీటన్నిటిలో పదవీ విరమణ నాకు ఐఎమ్ హ్యాపీ. సర్వీస్ చేసినంత చేశాము. దీని గురించి ఇంకా లేదే అని బాధపడాల్సినది లేదు. చేయగలిగినంత కాలము ఆరోగ్యంగా నేను ఉత్సాహంగా మళ్ళీ దీంట్లో మూలబడకుండా, ఆ జాబ్లో మూలబడకుండా చేసుకుంటే అంతే చాలు అనుకున్నాం. అంతే ఆరోగ్యంగానే నేను రిటైర్ అవ్వటం అన్నది ఐఎమ్ హ్యాపీ. చాలామందికి, అంటే మాలాంటి కామన్ పీపుల్కి జడ్జిమెంట్ అంటే యావజ్జీవ కఠిన కారాగార శిక్ష లేకపోతే ఉరి శిక్ష అనేది అని చాలా తీక్షణంగా చూస్తూ ఉంటాం. అలాంటి తీక్షణమైన తీర్పులు మీ కెరియర్లో ఇచ్చారా? నాకు డెత్ పెనాల్టీ నేను నా కెరీర్లో ఎప్పుడూ ఎవరికి ఇవ్వలేదు. డెత్ పెనాల్టీ అన్నది ఒక్కసారి ఇవ్వవలసిన సందర్భం వచ్చినప్పుడు మాత్రం అవతల వాళ్ళకంటే కూడా నేను ఎక్కువ కంగారు పడిపోయి దాన్ని ఎలా లైఫ్కి తీసుకొస్తే బాగుంటుందా అనే యాంగిల్లో నేనే 4-5 రోజులు కష్టపడిపోయి, యాక్చువల్గా అది ఒక ఎంప్లాయీ, ఒక సిఆర్పిఎఫ్ అట్లాంటి ఇన్స్టిట్యూషన్లో ఉండే ఎంప్లాయీ వాళ్ళ బాస్ని వెపన్ని యూస్ చేసి చంపారు. ఒక వెపన్ని యూస్ చేసి తనకి లీవ్ ఇవ్వట్లేదు అన్న ఫ్రస్ట్రేషన్. ఇది రీసెంట్ కాదు, కొన్ని సంవత్సరాల క్రితమే చంపేసినప్పుడు వెపన్ని యూస్ ఆర్మ్స్ యాక్ట్ కింద ఆ వెపన్ని యూస్ చేసినందుకు దానికి డెత్ పెనాల్టీ కంపల్సరీ ఉంది ఆర్మ్స్ యాక్ట్లో. ఆర్మ్స్ యాక్ట్లో దాన్ని కొంచెం లైఫ్ ఇంప్రిజన్మెంట్గా ఎలా తీసుకురావచ్చా అని చెప్పి నేను చాలా మదన పడిపోయి దాన్ని కొంచెం రిడ్యూస్ చేయడానికి ఆ అఫెన్స్ తీవ్రతని, ఇంటెన్సిటీని కష్టపడిపోయి, ఆ రైఫిల్ ఒక్కసారి ట్రిగ్గర్ అయితే వరుసగా వెళ్తూ ఉంటుందా, అది కొంచెం ట్రిగ్గర్ చేసుకునే అవకాశం ఉన్న రైఫిలా అని ఇంత స్టడీ చేసుకొని దాని లైఫ్ ఇంప్రిజన్మెంట్కి తగ్గించవలసి వచ్చింది. అలా వాళ్ళకంటే ఎక్కువ టెన్షన్ నేనే పడ్డాను. వాళ్ళకి ఆ సంగతి కూడా తెలియకపోవచ్చు. అది లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయిపోయింది, అది కన్ఫర్మ్ అయింది కూడా హైకోర్టులో.
మ్యామ్ ఇప్పటి వరకు ఎన్నో ఇంటర్వ్యూలు చేశాను. కొన్ని ఇంటర్వ్యూలు ఆత్మసంతృప్తితో ఇమ్మెన్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో ముగించినటువంటి ఇంటర్వ్యూలు వేళ్ల మీద ఉన్నాయి. అలాంటి ఇంటర్వ్యూ మీది. కాస్త ఇంటర్వ్యూ కోసం ఇబ్బంది పెట్టాను, మళ్ళీ మీరు ఎక్కడ మిస్ అయిపోతారేమో అని చెప్పి దానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ మ్యామ్. థ్యాంక్ యూ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.